నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సేవలో సీఎం రేవంత్ వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చ. దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు పెంపు. తెలంగాణలో వడదెబ్బతో జనం ఉక్కిరిబిక్కిరి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కీలక సమావేశం కానుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యలు, విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజారంజక సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగనుంది. ప్రధానంగా రాష్ట్రంలో డిస్కాంల నష్టాల నివారణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే జూన్ 2 నుంచి రైతు డిస్కాం అమలుపై చర్చించనున్నారు. వ్యవసాయ రంగంలో ఐఎఫిషియన్స్ పంప్సెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొండారెడ్డిపల్లి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సోలార్ విలేజెస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు లబ్ధి చేకూర్చేలా సోలార్ స్టవ్ స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంపై కేబినెట్ ముందడుగు వేయనుంది. అలాగే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే వీలుగా ప్రత్యేక గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. కరెంట్, డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంటల మార్పిడి దిశగా రైతులకు ముఖ్యమంత్రి సరికొత్త యాక్షన్ ప్లాన్ను ప్రతిపాదించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం స్వయంగా రైతు వేదికల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే విధానానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారుతో పాటు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కూడా ఈ భేటీలో సమగ్రంగా చర్చించి మంత్రులకు బాధ్యతలను అప్పగించనున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉదయాన్నే తీవ్ర కలకలం రేగింది. మాసప్ ట్యాంక్లో ప్రముఖ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. మే 23న ఉదయం మాసప్ ట్యాంక్లోని తన నివాసం వద్ద అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ ఉండగా ఒక్కసారిగా ఒక కారు ఆయన ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి ఆయన రోడ్డుపై పడిపోగా వాహనం అక్కడి నుంచి క్షణాల్లో పరారైంది. ఈ ప్రమాదంలో కాజా మొయిజుద్దీన్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ప్రమాదమా లేక కావాలనే ఆయన్ను అంతమొందించడానికి పక్కా స్కెచ్తో వేసిన దడానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఒళ్ళు గగురుపుడ్చే సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిలాగే కనిపిస్తుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని ఆ వాహనం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులపై గణనీయ ప్రభావం పడుతుంది.
ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరుగుతుండగా ఇన్ని రోజులు ఓపిక పట్టిన దేశీయ చమురు మార్కెట్ సంస్థలు ధరల్ని వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దాదాపు 2.5 నెలల పాటు దేశీయంగా ఇంధన ధరల్ని స్థిరంగానే ఉంచినా ఇప్పుడు గత 8 రోజుల వ్యవధిలో మూడోసారి పెంచడం గమనార్హం. మే 23న మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్పై సగటున లీటర్కు 87 పైసలు పెరగ్గా డీజిల్ ధర 91 పైసలు చొప్పున పెరిగింది. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. మే 15న తొలిసారి పెంచగా తర్వాత మళ్ళీ మే 19న రేట్లను సవరించాయి. ఇప్పుడు మే 23న మరోసారి పెరిగాయి. అంటే ప్రతి 4 రోజులకోసారి ధరలు మారుతున్నాయి. మున్ముందు ఇంకా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్పై 97 మేర పెరగ్గా ₹112.81 చేరింది. మే 15కు ముందు లీటర్ పెట్రోల్ ₹107.46 ఉండగా ఒక్కసారిగా ₹3.43 పెరిగి ₹110.89 చేరింది. మళ్ళీ మే 19న 95 పైసలు మేర పెరిగి ₹111.84 చేరింది. ఇప్పుడు ₹112.81 చేరింది. ఈ క్రమంలో 8 రోజుల వ్యవధిలో లీటర్పై ₹5.35 మేర పెరిగినట్లయింది. ఇక డీజిల్ ధర హైదరాబాద్లో తాజాగా 99 పైసల మేర పెరిగి లీటర్కు ₹100.94 చేరింది. తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ₹100 మార్క్ దాటేసింది. మే 15కు ముందు ₹95.70 ఉండగా ఆ రోజు ₹3.26 పెరిగింది. మే 19న మరోసారి 99 పైసలు పెరిగింది. ఇక్కడ కూడా 8 రోజుల్లో లీటర్పై ₹5కు పైగానే పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు వరుసగా ₹99.51, ₹92.49గా ఉన్నాయి. అలాగే ముంబైలో ₹108.49, ₹95.02గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. స్థానిక పన్ను రేట్ల కారణంగా రేటు ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఇంకోసారి సిఎన్జి ధరలు కూడా పెరిగాయి. కిలో సిఎన్జిపై ₹1 పెంచింది. 10 రోజుల్లో సిఎన్జి ధర మూడోసారి పెరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43.79 కోట్ల క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. అలాగే 9.88 కోట్లతో కొండపై నిత్య కళ్యాణం, రంగం మండపం నిర్మాణం, అలాగే 1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, మరో 1.44 కోట్లతో మాడవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంత పుత్రగా ధృష్ణవర్చద అర్చద ప్రార్చద సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమస్యేదత్వాయాదః సంవిపరేతనో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతం పురీం తస్మై బ్రహ్మజ యుకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ వర్ధయేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీ తయేదేతా ఏవ దేవతా ప్రీణాది
पर्याप्त्यानन्तरायाय सर्वस्त्वमोदिरात्रोत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति स सञ्जीव शरदो वर्धमान इत्यपरिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुदयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विञ्जशेमपर्पयेन्द्रावतीमपतिमिहावः अयं मूर्धा परमेष्ठे सुवर्चा समानानामुत्तमः श्लोको अस्तु पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यवोजेन देवं वेद शतमानं भवति शतायुः पुरुषस्य शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रति స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తర్వాత 2వ వారం కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు ప్రజల భాగస్వాములు అవుతామని చెప్పుకొచ్చారు. 3వ వారం ఇల్లు కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వాములు అవుతామని తెలిపారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. 3వ వారం ఇల్లు కమర్షియల్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్ మోడల్గా ఉండాలి, ప్రజల్లో స్ఫూర్తి నింపాలి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తున్నట్టు చెప్పారు. పాలకులలోని ఇంటి నుంచి సైకిల్పై రైల్వే స్టేషన్కు వచ్చి
ప్యాసింజర్ రైల్లో రామవరపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి సైకిల్పై 18 కిలోమీటర్ల దూరంలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొలనుకొండ దగ్గర మంత్రి నిమ్మలను చూసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తన వాహనం దిగి మంత్రి సైకిల్ ఎక్కారు. ఇద్దరూ కలిసి సైకిల్పై టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎలక్ట్రికల్ బైక్పై అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలన్నారు. నాయకులు పాటిస్తే సాధారణ ప్రజలు, యువత ఆచరిస్తారని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని ఇంధన పొదుపు పాటిస్తున్నట్లు చెప్పారు. పాలకొల్లు నుంచి ప్యాసింజర్ ట్రైన్లో వచ్చారని, ప్రయాణికుల సమస్యలు, కూటమి పాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. పశ్చిమాసియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి భవిష్యత్తులో మన రూపాయి మార్క విలువ కూడా ఏదైతే తగ్గుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే కనిపిస్తున్నాయో తద్వారా పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలి, విద్యుత్ వాడకం తగ్గించాలి, పొదుపుని పెంచుకోవాలి, దోబరాన్ని తగ్గించాలి అని ఆయన పిలుపివ్వడం, ఆ పిలుపుకి స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ టైం క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు ఆ పొదుపుకు సంబంధించి తీసుకోవడం, 26 డిగ్రీల సెంటీగ్రేడ్లోనే ఏసీని ఉంచుకోవాల్సినటువంటి స్థితి కానీ, సాధ్యమైనంత వరకు విద్యుత్తుని పొదుపు చేయడం, అదేవిధంగా వారానికి ఒకరోజు అంటే ప్రతి ఫ్రైడే కూడా నో వెహికల్ డేగా పాటించి అందులో కూడా ముఖ్యంగా మన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు స్ఫూర్తిగా అంటే మీ కాన్వాయ్లను తగ్గించుకొని, మీ ఎస్కార్ట్లను తగ్గించుకొని తద్వారా మనం ఆచరణలో చూపిస్తే ప్రజలు కూడా ఆచరిస్తారనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే గత వారం ఫ్రైడే రోజున కూడా మరి సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి, నో వెహికల్ డే పాటిస్తూ, అదేవిధంగా ఈరోజు కూడా పాలకొల్లులో నిన్న ఉండడం ద్వారా ఈరోజు ఉదయం పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రామవరపాడు వరకు కూడా ప్యాసింజర్ ట్రైన్లోనే ఉదయం 6 గంటలకు ఎక్కి మరి ఇక్కడ 9:30, 10 గంటలకు రామవరపాడు దిగి రామవరపాడు నుంచి మన కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరి వరకు కూడా దగ్గర 17-18 కిలోమీటర్లు సైకిల్ మీదే అక్కడి నుంచి రావడం. ఆ మధ్యలో కూడా మా సోదరుడు, మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా కలిస్తే ఆయన నేను కలిపి కూడా సైకిల్ మీద పార్టీ ఆఫీస్కి రావడం చాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. అంటే ఈరోజు నో వెహికల్ డే అని ఏదైతే ఫ్రైడేని పాటిస్తూ ఉన్నామో అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని పాటించడానికి, ఎందుకంటే దీనివల్ల ఒకటి ఇంధనాన్ని మనం పొదుపు చేయగలుగుతున్నాం, అత్యంత విలువైనటువంటిది, దిగుమతుల్ని తగ్గించుకోవడం ఉన్నాం, అదేవిధంగా మరి పొల్యూషన్ కూడా కాపాడుకోగలుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఈ యొక్క పొదుపుని అలవాటు చేసుకుంటూ, దోబరాలను తగ్గించుకుంటూ ఈ యొక్క నో వెహికల్ డే ఫ్రైడేని ఈరోజు ఆచరించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. వడ్ల కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. కాళేశ్వరంలోని మెగా విశ్రాంతి భవనంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్తతో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, తక్షణ చెల్లింపులు జరిగేలా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని, ఆర్టీఓల పర్యవేక్షణలో కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి దయాశంకర్ సింగ్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని, త్వరలో మళ్లీ తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీనివాసుడు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థ రాజ్యమేలుతుంది. ఆరుగాలం శ్రమిస్తున్న తమకు అన్ని నష్టాలేనని వాపోయారు. ఒక పక్క మేత ధరలు పెంపు, మరోపక్క రొయ్య ధర కిలోకు 50 రూపాయలు తగ్గింపుతో రోజు రోజుకు ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇక ఆత్మహత్యలే శరణ్యమంటూ మండుటెండలో భీమవరం పాలకొల్లు రహదారిలో పూలపల్లి వై జంక్షన్ వద్ద ఆక్వా రైతులు తమ చెరువుల్లోని రొయ్యలను తీసుకొచ్చి రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు మానవహారం నిర్వహించారు. పాలకొల్లు జయభారత్ క్షీరరామ ఆక్వా సంఘం చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా ఫీడ్, సీడ్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కొనుగోలుదారుల సిండికేట్ వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో 270 రూపాయలుంటే 220 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, కిలోకు 50 రూపాయలు తగ్గించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్లో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు. ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసం చేద్దాం అనుకున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పి ఏదైతే ఆపిందో ఆ దురుద్దేశంతో ఏదైతే మా పెంచిన రేట్లను ఏదైతే నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్నీ కలిపి సిండికేట్గా మా దగ్గర తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా ఎవరికి దృష్టిలో లేకుండా, ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మనం ప్రభుత్వం తీసుకెళ్ళాం. గత యువగోళం పాదయాత్రలో లోకేష్ గారికి కూడా ఆ రోజున నేను ఆక్వా సంఘం నాయకుడిగా ఆ రోజున సమస్యల మీద రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు అన్ని రైతులకు అనుకూలంగా అడిగారు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఆ రోజు మా రైతులకు హామీ ఇచ్చిన లోకేష్ గారు కానీ వీరందరూ ఏదైతే రైతులు కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేసి ఆ రైతు యొక్క బాధను తీర్చండి. ఏదైతే రైతు 15 సంవత్సరాల కిందట 100 కౌంట్ 250 రూపాయలు ఆ రోజు ఇదే రేటు ఉండి, ఆ రోజు మేత బస్తా 1500 ఉండి, ఆ రోజు కూలీ వల కూలీ 400 రూపాయలు, డైలీ వచ్చి కూలీ 400 రూపాయలు. మరి ఈ రోజుని 15 సంవత్సరాల తర్వాత అదే మేత బస్తా 2700, అదే కూలీ 800. ప్రతి వస్తువు 10% నుంచి 100% పెరిగింది. మరి ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉంటే రైతు ఏ రకంగా మీకు ఇదవుతాడు? ఆ రోజు రెయ్యి పిల్ల ఖరీదు 18 పైసలు 17 పైసలు, ఇవాళ 36 పైసలు నుంచి 40 పైసలు. ఏ రకంగా మీకు రైతు ఎలా అవుతాడు? ఒకసారి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని వ్యవస్థలు రేట్లు పెంచేసుకుని రైతుకి అదే రేటు ఉందంటే అసలు ఎలా గిట్టుబాటు అవుద్ది? రైతులు ఎలా పోతున్నారు అంటే రైతులు అందరూ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే రైలు చెరువులు చేస్తే వీళ్ళు కోటీశ్వర్లు, వీళ్ళు కోట్లు మిగిలిపోతున్నాయి అన్నారు. అలా కోట్లు మిగిలిపోతే రోడ్డు ఎక్కడ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ దీంట్లో అప్పు పుడుతుందని, దీంట్లో
ఏదో ఒకటి అవసరమైతే ఒక క్రాప్ వస్తే కవర్ అయిపోతామని చెప్పి అప్పులు తెచ్చి రొటేషన్ మీద ఇవాళ రైతు బతున్నాడు తప్ప ఏ రైతు బాగోలేదు. 100కి 80 మంది రైతులు దెబ్బతినేసి ఉన్నారు. ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు తెలుసుకోండి. మీకు ఏదైనా ఒక రిపోర్ట్ రావాలంటే రైతులు ఎలా ఉన్నారో, ఇండస్ట్రీ ఎలా ఉందో రావాలంటే రైతుల దగ్గర మీరు రైతులు చెప్పిన ఈ మాటలు వినండి. అంతే తప్ప గ్రౌండ్ రిపోర్ట్లో లేకుండా వెళ్తే మీరు గత ప్రభుత్వంలాగా దెబ్బతింటారు. తగ్గించి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 మృతి చెందారు. నైమిషారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో నర్సరావుపేట, చిలకలూరుపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 మృతి చెందారు. నైమిషారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో నర్సరావుపేట, చిలకలూరుపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాదనుకున్నారని, ప్రజల్లో విశ్వాసం పొందలేరని జగన్ భావించారని అన్నారు. ఎవరి ఊహకు అందని విధంగా చంద్రబాబు సమర్థ నాయకత్వం అందిస్తున్నారని, గత 2 ఏళ్లుగా ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే సంక్షేమం, అభివృద్ధిపై జగన్ మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు రోల్ మోడల్గా నిలుస్తున్నారని చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చూసి జగన్కు భయం మొదలైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తన తాత, తండ్రి, బాబాయి మరణాలకు చంద్రబాబు కారణమని జగన్ ఆరోపించడం నిజం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం. ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరం లేదు, 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపత్యం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర్ రెడ్డి చావుని ఒక నెల రోజుల ముందే నేను ఇక్కడే ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను ఎందుకు
ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నువ్వే రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. రేణిగుంటలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై మహిళల రక్షణ, చట్టాలపై అవగాహన, భద్రతా చర్యలపై విస్తృతంగా వివరించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఆన్లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. మహిళలకు ఓటు హక్కుతో పాటు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, మహిళల రక్షణ కోసం పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వివరించారు. పని ప్రదేశాల్లో గానీ, సమాజంలో గానీ మహిళలపై వేధింపులు లేదా అఘాయిత్యాలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వివిధ విభాగాలకి చేసిన మహిళలందరికీ ముఖ్యంగా వివిధ రకాలుగా పనిచేస్తున్న డ్వాక్రా మరియు ఆశా ఇంకా మహిళా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం అనేక మంది వ్యాఖ్యానం చెప్పారు. ఈ భవిష్యత్తు ఈ చేతిలోనే ఉంది. కానీ ఈ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకుని ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కలిగిస్తున్నారు. కానీ వాటికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా భాగంగా చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుండి, బాల్య వివాహాల దగ్గర నుండి, చదువులు కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టం నుండి కూడా ఈ డిస్క్రిమినేషన్కి లోనవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలే అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి నాటి కూడా అందరినీ సమానంగా చూస్తుంది. వివిధ విభాగాలకి ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.